ఇది మన హైదరాబాద్లో హోల్సేల్ కడియం నర్సరీ అండి. ఇక్కడ దొరకని ప్లాంట్ అంటూ లేదు. దీని నేమ్ వచ్చేసి శ్రీ వెంకట దుర్గా నర్సరీ అన్నమాట. దీని ప్రొప్రైటర్ వచ్చేసి రాంబాబు. సో ఇక్కడ అసలు ఎన్ని రకాల ప్లాంట్స్ ఉంటాయంటే అన్నీ అయితే ఉంటాయి. దీని వే ఇదండి. సో స్టార్టింగ్లో మనకి మెయిన్ రోడ్డు నుంచి స్టార్టింగ్లో ఒక నర్సరీ వస్తుంది. దాని తర్వాత నర్సరీ అండి ఇది. మేము బ్యాక్ రిటర్న్ వెళ్ళేటప్పుడు చూపిస్తున్నాను అనమాట. సో ఆ నర్సరీ అయిపోయిన తర్వాత ఈ నర్సరీ స్టార్టింగ్లో వస్తుంది. మెయిన్ రోడ్డుకి స్టార్టింగ్లో ఉంటుంది. ఈ నర్సరీ కాదండి, దీని తర్వాత నర్సరీ అనమాట. సో అది శ్రీ వెంకట దుర్గా నర్సరీ. సో ఇక్కడ దొరకని ప్లాంట్ అంటూ లేదండి. చాలా చాలా చీప్ కాస్ట్లో ఉన్నాయి అండ్ కొన్ని హై కాస్ట్లో కూడా ఉన్నాయి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇది కడియం హోల్సేల్ నర్సరీ అండి. హైదరాబాద్లో సాహెబ్ నగర్లో ఉంటుంది. సో అస్సలు నేను ఈరోజు ఈ నర్సరీకి రావడానికి రీజన్ ఏంటంటే, ఇంతవరకు ఎప్పుడు నేను ఇలాంటి ఫ్లవర్స్ విని కానీ చూసి కానీ లేదండి. సో మీరు కూడా ఒక్కసారి చూడండి. అసలు ఇలాంటివి మీరు ఎప్పుడైనా చూస్తే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఫ్లవర్ వచ్చేసి శ్రీలంక మల్లె పువ్వులు అంటండి. మన మల్లె పువ్వులు ఎలా ఉన్నాయి, వీళ్ళవి చూడండి ఎలా ఉన్నాయో. సో అంటే ఇవి శ్రీలంకలో ఎక్కువగా పెంచే ప్లాంట్స్ అంట ఇవి. సో శ్రీలంక మల్లె అంటండి ఇది వచ్చేసి. దీన్నేమో స్మెల్ అయితే విచ్చుకోగానే వస్తుందంట. ఇప్పుడైతే స్మెల్ ఏం లేదు. ఈ ఫ్లవర్స్ విచ్చుకొని కూడా 2-3 డేస్ అవుతున్నాయండి. ఇప్పుడేం స్మెల్ రాదు అన్నారు. అసలు ఇక్కడ చూడండి, అసలు ఇది ఆర్చిడ్ రోజ్ అంటండి. క్రీపర్ టైపు. అసలు కొమ్మలు కొమ్మలు గుత్తులే ఉన్నాయి. అసలు కాస్ట్ వచ్చి టూ మచ్ ఉంది. 600 అంట కాస్ట్ అయితే ఈ రోజ్ ప్లాంట్. దీని నేమ్ వచ్చి ఆర్చిడ్ రోజ్ అండి. అసలు చూడండి 2 సెంటీమీటర్స్ వరకు ఇలా కొమ్మ మొత్తం ఫ్లవరింగ్ ఉంటుంది అంటండి. నేనైతే ఈ టైప్లో పన్నీర్ రోజ్ చూసా అనమాట నేను. కానీ పన్నీర్ రోజ్ ఏంటంటే సింగిల్ ఫ్లవర్ వస్తుంది. కానీ ఇది సేమ్ అలానే ఉంది, కానీ బంచెస్ లాగా అసలు భలే ఉంది. అసలు కాస్ట్ కూడా టూ మచ్ కాస్ట్ ఉంది. అసలు చూడండి, అసలు ఎంత స్టన్నింగ్ అండ్ ఫ్యాబులస్ ఉంది. అసలు ఇక్కడి నుంచి నాకు సైడ్కి వెళ్ళాలనిపించట్లేదు. ప్రతి ప్లాంట్కి ఇలా కొమ్మలే ఉన్నాయి రోజెస్ అయితే. సో ఇది ఇంకొక కలర్ అండి. ఇది సింగిల్ ఫ్లవర్సే పోస్తాయి అన్నమాట. మనకి లైట్ మెహందీ కలర్లో అలా అనిపిస్తాయి. చూడండి ఇక్కడ కూడా ఉంది. నాకు అసలు ఈ ప్లాంట్స్ వదిలిపెట్టి పక్కకు పోబుద్ది కావట్లే, అట్లా ఉంది. అసలు ఈ టబ్లో చూసినా సరే అలా కొమ్మలే ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా చూసారండి? చూస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చూడలేదండి. సో ఎవరైనా చూస్తారు అని చెప్పి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నా అనమాట. సో వీళ్ళ ఫుల్ అడ్రస్ మొత్తం నేను లాస్ట్లో ఇస్తానండి, చూడండి. అసలు చూడండి, అసలు ఈరోజు ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ అన్నీ నేను చూపిస్తా అండి. అసలు ఇవి వచ్చేసి మనకు తెలుసు అన్నమాట, నార్మల్గా మనం షోకి పెంచుకునేవి. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి పర్పుల్ హైబిస్కస్ అంటండి. ఇదొక వెరైటీ. అసలు మన దగ్గర మందారం లీవ్స్కి ఈ లీఫ్కి అసలు డిఫరెంట్ చూడండి ఎలా ఉందో. పర్పుల్ కలర్ అన్నమాట ఇది ఒక రకానికి చెందిందనమాట. దీని మొగ్గలు కూడా చూడండి ఎలా ఉన్నాయో. సో ఫ్లవర్ అయితే ఇలా ఉంటుందండి. పర్పుల్ వైలెట్ హైబిస్కస్ అంట దీని నేమ్ వచ్చేసి. సో ఇది నేను కొత్తగా చూస్తున్నాను అనమాట. ఎందుకు మన దగ్గర ఉన్న మందారంకి దీనికి లీవ్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి. సో ఇవైతే మొత్తం పేపర్ ఫ్లవర్స్ అండి అన్నీ. అసలు వీళ్ళు స్టెమ్ సిస్టమ్ మొత్తం ఇదంతా స్టెమ్స్ ద్వారా ప్రాపగేషన్ చేసుకుంటుంది వీళ్ళు. సో మొత్తం ఇవి వచ్చేసి మనకి లోటస్కి తీసేశారంట, లోటస్. సో ఆ టబ్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇవి శంఖం ఫ్లవర్స్ అవి. కానీ సింగిల్ పెటల్స్ చూసా కానీ నేను ఇలా నిండుగా రోజ్ ఫ్లవర్ లాగా ఉండేదైతే ఇట్లా చూడలేదండి అసలు.
ఇవన్నీ వచ్చేసి గంట మందారం అండి అవి. సో ఇక్కడ నాకైతే ఇక్కడ వైట్ ఫ్లవర్ ఇదైతే భలే నచ్చింది. సో అందుకని ఒక వీడియో స్మాల్ క్లిప్ అయితే తీశాను. మళ్ళీ ఈ నేమ్ కూడా నాకు తెలియదండి. ఇవి కూడా షో ఫ్లవర్స్ ఏనంట, కానీ ఫ్లవర్ అయితే ఆసమ్ ఉంది. బుడ్డి బుడ్డిగా భలే ఉంది అసలు. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి, చాలా కలర్స్ ఉన్నాయి. మళ్ళీ ఇవి వచ్చేసి విష్బోనియా ఫ్లవర్స్ అండి. నేమ్ తప్పు చెప్పుంటే ఎవరైనా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని నేము నేను యాక్చువల్లీ నేము మర్చిపోయినట్టున్నా. రాంగ్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నాకైతే ఈ ఫ్లవర్స్ అయితే భలే నచ్చినాయి అనమాట. ఇవేంటంటే చాలామంది కొంతమంది మనకి దానిమ్మకాయలు ఫ్లవర్ కోసం కూడా పెంచుకునే వాళ్ళు ఉంటారండి. సో ఇవి ఓన్లీ ఫ్లవర్సే వస్తాయి అన్నమాట, కాయలు రావు. ఈ దానిమ్మ పూలు లైక్ మనకి రోజ్ ఫ్లవర్ లాగా అనిపిస్తాయి అన్నమాట, రెడ్ రోజ్ లాగా. దీనికి కాయలు రావండి, ఇంకా ఫ్లవర్ కోసమే పెంచుకుంటారు చాలామంది. సో ఇంకా ఫ్లవర్సే వస్తాయి అన్నమాట ఈ దానిమ్మకాయలు. సారీ, ఈ దానిమ్మ ఫ్లవర్స్ అనాలి మనం, కాయలు అనకూడదు, ఎందుకంటే దీనికి కాయలు రావు కదా, ఓన్లీ ఫ్లవర్సే అన్నమాట. చూడండి అసలు ఎంత ముద్దుగా చిన్నగా ఉందో అసలు. అస్సలు ఈ గార్డెన్ అయితే ఈ నర్సరీ అయితే మనకు గార్డెన్ అని నర్సరీని కూడా గార్డెన్ని చేసేస్తున్నాను. ఇక్కడ ఇంకొకటి చూపిస్తా అండి మీకు. అసలు దీని నేమ్ కూడా నాకు తెలీదు, ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి కూడా మన షో కోసం పెంచుకునేవే అన్నమాట. అసలు భలే ఉన్నాయి అసలు. ఫ్లవర్స్ అయితే చిన్ని చిన్ని ఫ్లవర్స్, లైట్ పింకిష్లో సూపర్ ఉన్నాయి అసలు, చాలా బాగున్నాయి అసలు. ఇక్కడ చూడండి, ఇది అసలు జామ. అసలు ఈ జామ ఏంటో ఇంత బుడ్డ చెట్లకే కాయలు ఉన్నాయి. ఫ్రూట్స్ మొత్తం నేను పార్ట్ 2లో పెడతా చూడండి. ఇప్పుడు ఓన్లీ ఫ్లవర్సే అన్నమాట. ఇది వెరిగేటెడ్ పేపర్ ఫ్లవర్స్ అంటండి ఇది. సో ఇది ఒక లీఫ్, నార్మల్ పేపర్ ఫ్లవర్స్కి దీనికి లీవ్స్ డిఫరెంట్గా ఉంటాయి అంట. అసలు ఇక్కడ చూడండి, సెర్బెరా ఓడోలెమ్ అంట దీన్నేమో, పేరు కూడా రావట్లేదు అసలు. ఇంకోటి ఏంటంటే ఇది కిల్లింగ్ ప్లాంట్ అంటండి, ఏంటో మరి అసలు ఈ పువ్వులు ఏంటో నేను ఇంతవరకు చూడలేదు, ఫస్ట్ టైం అన్నమాట ఇవన్నీ చూడటము. అసలు సెర్బెరా అంట, ఏంటో మరి ఫ్లవర్స్ నేము. వాళ్ళు చెప్తే 1కి 3 సార్లు చెప్పించుకోవాల్సి వచ్చింది వాళ్ళతోటి. ఈ నేమ్స్ అయితే అంత కొత్తగా ఉన్నాయి. సో ఇవైతే మనం చాలామందికి తెలుసు, చాలామంది పెంచుకుంటారు. సో ఈ ఫ్లవర్స్ అయితే మనకు తెలుసు అన్నమాట. వీటి స్మెల్ అయితే, ఇది బేబీ పింక్ మొగ్గ, ఫ్లవర్ అయితే వైట్గా, అసలు స్మెల్ ఆల్మండా స్మెల్ వస్తుంది, సూపర్ ఉంటుందండి అసలు ఇది కూడా. సో ఇంక ఇది ఇప్పుడైతే మనకి ఇక ఇది సీజనల్ కాబట్టి జాస్మిన్, ఇక ఎన్ని రకాలు ఉన్నాయంటే ఇక్కడ, సో అన్ని రకాలు ఉన్నాయి అన్నమాట. మల్లె పువ్వులు అయితే అసలు లావుగా కొండమల్లె అని ఉందండి ఇక్కడ, 4-5 స్టెప్స్ ఉన్నాయి అన్నమాట. అసలు భలే ఉంది. సో గంట మందారం ఆర్ లాంతర్ మందారం. సో ఇది కూడా చాలా బాగుంటుంది, 350 ఉంది కాస్ట్. ఇవి ఇప్పుడు మనకి కాడమల్లె వస్తాయి, సమ్మర్కి వచ్చే పువ్వులేనమాట. సో ఇవి ప్యాంటాస్ మీకు అందరికీ తెలుసు, షోయింగ్ ఫ్లవర్స్ అండి ఇవి మంచి కలర్స్ అయితే ఉన్నాయి. ఎన్ని కలర్స్ ఉన్నాయి, వైట్, బేబీ పింక్, రెడ్, వైలెట్ కలరు, చాలా బాగున్నాయండి అసలు. ఇంకా ఇది వచ్చేసేసి రెడ్ ప్యాండా అంటండి, అండ్ ఫస్ట్ లవ్ ఫ్లవర్స్ అంట. ఏంటో ఈ నేమ్స్, నేనైతే ఈ ఫ్లవర్స్ ఎప్పుడూ చూడలేదండి అసలు. ఇవి రెడ్ ప్యాండా అంట, ఏంటో మరి అసలు, కానీ భలే ఉందండి అసలు ఫ్లవరు. అది మొగ్గలాగున్నప్పుడు ఒకలాగుంది, విచ్చుకున్నప్పుడు ఒకలాగుంది అసలు. సో ఇవి వచ్చేసి ఆల్మండా ఫ్లవర్స్, మీకు అందరికీ తెలిసిందే ఆల్మండా ఫ్లవర్స్. ఇందులో కలర్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇందులో వాటర్ కూడా భలే ఉంది, డిప్. సో ఇది కూడా అదేను, ఆల్మండా ఫ్లవర్స్ అండి ఇవన్నీ. ఇది వచ్చేసి వాకాయ ట్రీ అండి.
వాకాయ ఫ్లవర్స్ అన్నమాట ఇవి. బాగా బుజ్జిగా చిన్న చిన్నగా బాగున్నాయి అని చెప్పి వీడియో తీశాను. సో ఈ నేమ్స్ అన్నీ, ఈ ఫ్లవర్ నేమ్స్ అన్నీ మీకు ఎవరికైనా తెలుసా అండి? తెలిసిన వాళ్ళు మాకు తెలుసు అని కామెంట్ చేయండి. కానీ ఇప్పుడే చూస్తున్నట్టయితే రియల్గా మాకు ఇంతవరకు తెలీదు, మేము ఇప్పుడే చూస్తున్నాము అని నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇవన్నీ 101 ఫ్లవర్స్ అన్నమాట. దీని నేమ్ కూడా నాకు తెలియదండి, ఈ ప్లాంట్ నేమ్ కూడా. ఇది షోయింగ్ ఫ్లవర్సే ఇవన్నీ. సో దీని నేమ్ కూడా తెలీదు. దీని నేమ్ ఎవరైనా తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొన్ని ప్లాంట్స్ అయితే కాస్ట్ తక్కువ ఉన్నాయి, కొన్ని అయితే మరీ హై కాస్ట్లో ఉన్నాయి. సో నాకు అసలు ఆ రోజేను షాకింగ్.